హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే క్యారెట్ ఫ్రై అండి. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. అలాగే క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం క్యారెట్ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా క్యారెట్ని పీల్ చేసి వాష్ చేసి ఇలా తురిమి పెట్టుకున్నానండి. అన్ని క్యారెట్లు కూడా ఇలా తురుము పెట్టుకున్నాను. అలాగే క్యారెట్కి కావాల్సిన తాలింపు అన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలు వేసి వేయించాను. క్యారెట్ వేపుల్లో మధ్య మధ్యలో ఆ పప్పులు పల్లీలు తగిలితే సూపర్గా ఉంటుంది కదండి. తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి ఒకసారి వేయించాను. ఇవి ఫ్రై అయిపోయాక సన్నగా పొడుగ్గా తరిగిన ఒక ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. మనం కారం వేసుకోము కదా, అందుకే పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకుంటామండి. కారానికి తగినంత తీసుకోవాలి. వీటిని కలుపుకొని వేయించుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి. ఈ క్యారెట్ వేపుడు చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా వేయించుకోవాలండి. మనకి క్యారెట్ కూడా తొందరగానే ఫ్రై అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. క్యారెట్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నేను క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయాక చూపిస్తాను. మూత తీసానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫ్రై అయిపోయింది. ఇది ఇలా దగ్గరకు వస్తే సరిపోతుందండి. లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసాను. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. అలాగే రసం పప్పుచారులోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మనకి వేడివేడిగా క్యారెట్ వేపుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.